హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చేపల ఉల్లి కారం చేశాను. మా అబ్బాయి అయితే అసలు చేపలు తినడానికి ఇష్టపడ్డు. ఈ స్టైల్‌లో అప్పుడప్పుడు చేసి పెడతా ఉంటానండి. చాలా ఇష్టంగా తింటాడు. చేపలు తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈ స్టైల్‌లో మీరు చేసి తిని నాకైతే కామెంట్స్ అయితే పెట్టండి. ప్రిపేర్ చేసిన ఉల్లి కారము రైస్‌లో కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పచ్చి చేప ఉల్లి కారం కోసం నేనైతే చెరువు చేప ముక్కల్ని తీసుకున్నానండి. మీకు ఏది అవైలబుల్ అయితే ఆ చేపలు తీసుకోవచ్చు. సాల్ట్ సరిపడేటట్టుగా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను పసుపుని వేసుకోవాలి. మనం వేసుకున్న సాల్టు, పసుపు ముక్కలకి బాగా పట్టించేసేయాలి. బాగా పట్టించేసి మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఉప్పు, పసుపు కలిపి ఉంచడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్కలకి కొద్దిగా సాల్ట్ పట్టి మనం తినేటప్పుడు టేస్ట్‌గా ఉంటాయండి. ముక్కలు చప్పగా లేకుండా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు రోట్లో ఉల్లికారం దంచుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకోవాలి. 2 ఇంచీలు అల్లం ముక్కను తీసుకోవాలి. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనెందుకు కట్ చేసి వేయలేదంటే అంతా కచ్చా పచ్చాగా నలగాలండి. మనం ముక్కలు కోసుకొని వేసుకుంటే బాగా మెత్తగా నలిగిపోతాయి మొత్తం అన్నిటితో పాటు. ఇలా ఉల్లిపాయలు ముక్కలుగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి కాస్తయితే నలిగింది కదా! పైకొచ్చే ముక్కలను మనం చేత్తో అటు ఇటు రోట్లోకి తోసుకుంటూ దంచుకున్నామంటే ఈజీగా నలుగుతుందండి. ముక్కలు కోసామా అంటే మొత్తం అంతా మనం మసాలా నలిగేటప్పటికి మొత్తం ఉల్లిపాయలంతా మొత్తం బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయండి. చూడండి కాస్త ఆనియన్స్ అయితే నలిగినయి. మీకు ముందుగా చూపించిన అల్లంని వేసుకుందాము. వెల్లిపాయని తర్వాత వేసుకోవాలండి. కాస్త అల్లాన్ని నలిగించుకోవాలమాట. మళ్ళీ దంచుకోండి అల్లాన్ని. కాస్త కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత వెల్లిపాయని వేసుకోవాలి. మనం వేసుకున్న అల్లం కూడా కాస్త నలిగింది. ఇప్పుడు నేను ముందుగా చూపించిన వెల్లుల్లిపాయ, నేను ఉంచుకున్న ఉల్లిపాయ వేసుకుందాము. వేసుకొని మొత్తము కచ్చా పచ్చాగానే నలిగించుకోవాలి. కాసేపు దంచుకోవాలండి. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లుంటాయి ధనియాలు వేసుకోవాలి. ఒక పెద్ద టీ స్పూన్‌డు జీలకర్ర వేసుకుందాం. మొత్తం అంతా మళ్ళీ కచ్చా పచ్చాగానే ధనియాలు, జీలకర్రను కూడా దంచుకోవాలి. ఇప్పుడు ఆల్ ఐటెమ్స్ స్పైసెస్ అండి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. అనాస పువ్వు, స్టార్ అనాస, లవంగ, దాల్చిన చెక్క వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూను మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ బావుంటుందండి. మెంతులు కూడా రోట్లో వేసుకొని ధనియాలు, జీలకర్రతో పాటు మెంతులు కూడా అంతా కచ్చా పచ్చాగానే మొత్తం దంచుకోండి. మొత్తం ఐటెమ్స్ అన్నీ కచ్చా పచ్చాగా నలిగించుకున్న తర్వాత మనం తినే కారం బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నానబెట్టి తీసుకోవట్లేదండి. డైరెక్ట్‌గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎండుగా ఉన్నాయి. ఎండుమిర్చిని వేసుకొని మొత్తం కచ్చా పచ్చాగానే దంచుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి ఎండుమిర్చి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఎండుమిర్చిని తీసుకొని ఏసుకోవడం వల్ల చాలామంది ఎండుమిర్చిని నానబెట్టి తీసుకుంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుందండి. చిల్లీ ఫ్లేక్స్‌లా మనకు నోటికి తగులుతా ఉంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుంది. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగానే దంచుకున్నాను. ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మీకు ఏది మెత్తగా అనిపించట్లేదు. అంతా మొత్తం మనం అలా కలిపి పెట్టుకున్నట్టుగా ఉంది చూడండి. అలాగే దంచుకోవాలండి. అలా దంచుకుంటేనే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా నలిగిపోయింది. ప్లేట్‌లోకైతే తీసేసుకుందాం. ఇప్పుడు ఫిష్ వేపుకోవడానికి కళాయినైతే పొయ్యి మీద పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 6, 7 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న ఆయిలు బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేస్తే చేప ముక్కలు అడుగంటకుండా బాగా వస్తాయి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. మనం ముందుగా ఉప్పు, పసుపు కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఏయించుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల అడుగంటకుండా బాగా వస్తాయి. చూద్దాం చేప ముక్కలైతే వేగిపోయినాయి. చూడండి ఇప్పుడు తిరగవేసుకోవాలి. చూడండి ఒకవైపు ఆ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా అదే కలర్ వచ్చినంత వరకు ఏయించుకోవాలి. మొత్తం చేపలైతే బాగా ఏగిపోయినాయండి. ఆ కలర్ వచ్చిన తర్వాత చేపల్ని తీసేసుకోవాలి సైడ్‌కి. అదే ఆయిల్‌లో ఒక 4, 5 పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోండి. హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. కాస్త కరివేపాకుని వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చిమిర్చి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఏగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లికారం మొత్తం బాగా ఏయించుకోవాలి. కలుపుకోండి. అడుగైతే అస్సలు పట్టనివ్వకూడదండి. ఎంత బాగా ఏయించుకుంటే ఉల్లికారం అంత టేస్ట్ ఉంటుంది కర్రీ.
ఆల్రెడీ ఫిష్‌లోనైతే కాస్త సాల్ట్ వేసి కలిపాము. ఇప్పుడు ఉల్లి కారంలో కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. మనం ఇప్పుడు సాల్ట్ ఏసిన తర్వాత కాస్త కన్సిస్టెన్సీ పలసగొచ్చి బాగా ఏగుతుందండి ఉల్లి కారం. ఎంత బాగా ఏగితే అంత బావుంటుంది. మొత్తం బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోండి. మనం వేసుకున్న గరం మసాలా కూడా ఉల్లి కారంలో ఒక 5 మినిట్స్ ఏయించుకోవాలి. మొత్తం ఉల్లి కారం అయితే బాగా ఏగిన తర్వాత మనం ముందుగా ఏయించుకున్న చేప ముక్కల్ని వేసుకుందాము. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లి కారం మొత్తం చేప ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఉల్లి కారం ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి మంటని సిమ్‌లో పెట్టుకొని చేప ముక్కలు వేసుకొని మొత్తము ఉల్లి కారం మొత్తం చేప ముక్కలకు పట్టించేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మొత్తం చేప ముక్కల్ని అలా తిరగవేసుకుంటూ మొత్తము ఉల్లి కారం మొత్తం చేప ముక్కలకు పట్టించేస్తే బాగా సిమ్‌లో పెట్టుకొని బాగా ఏయించుకుంటే ఫిష్ కరకరలాడుతూ ఉల్లి కారం ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఫైనల్‌గా అయితే కొత్తిమీరని వేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. అలా కొత్తిమీర వేసి, ఉల్లికారంతో పాటు కొత్తిమీర కూడా కాసేపు ఏగితే ఫ్లేవర్ బావుంటుందండి. ఎంతో టేస్ట్‌గా ఉండే పచ్చి చేపల ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా ఉంటది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సాంబార్‌లోకైనా, రైస్‌లోకైనా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసమైతే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.